ధీటుగా బదిలిచ్చిన భారత్. యుద్ధం మొదలైంది. లాహోర్ నుంచి కరాచీ దాకా 37 దాడులు. అంతకుముందు సరిహద్దుల్లో దాడులతో కవ్వించిన పాక్. సైనిక పౌర లక్ష్యాలపై హమాస్ తరహాలో క్షిపణులు, డ్రోన్లు. ఆపరేషన్ సింధూర్తో కూడా దాయాది బుద్ధి తెచ్చుకోలేదు. పైపెచ్చి పనిగట్టుకుని యుద్ధ జ్వాలను రగిలిస్తోంది. భారత్పై భారీ స్థాయిలో సైనిక దాడులకు తెగించింది. హమాస్ ఉగ్ర సంస్థను తలపిస్తూ పౌర లక్ష్యాలపై ఎడాపెడా క్షిపణి, డ్రోన్ దాడులకు దిగింది. బుధవారం అర్ధరాత్రి నుంచి రాజస్థాన్ మొదలు కశ్మీర్ దాకా సరిహద్దుల వెంబడి పాక్ చేసిన దాడులు భారత్ పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది. భారీ ప్రతిదాడులతో ముచ్చెమటలు పోయించింది. ఇస్లామాబాద్, కరాచీ, లాహోర్, పెషావర్, రావల్సిండిలపై 24 గంటల వ్యవధిలోని 2 సార్లు విరుచుకుపడి కీలక ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు తదితరాలను తుత్తునీయలు చేసింది. దాడులు దాటికి ప్రధాని షాబాజ్ షరీఫ్ బంకలో తలదాచుకున్నారు. కరాచీ నౌకాశ్రయంపై మన నేవీ బాంబుల వర్షం కురిపించింది. పరిస్థితులు ఇరు దేశాల నడుమ పూర్తి స్థాయి యుద్ధం దిశగా సాగుతున్నాయి. ప్రతి ప్రయత్నాన్ని పూర్తి స్థాయిలో తిప్పికొట్టింది మన సైన్యం. పాక్ ఫైటర్ జెట్లు 3 కూల్చివేత, 2 పైలట్ల పట్టివేత. పాక్ నగరాలపై క్షిపణుల వర్షం, ఎయిర్ డిఫెన్స్ తుత్తునీయులు. పాక్ ప్రధాని నివాస పరిసరాల నేలమట్టం, బంకర్లోకి షహబాజ్. రంగంలోకి నేవీ. కరాచీ నౌకాశ్రయంపై బాంబుల వర్షం, సరిహద్దుల్లో భారీగా కాల్పులు, విమానాశ్రయాల మూసివేత. తారాస్థాయికి ఉద్రిక్తతలు, పూర్తిస్థాయి యుద్ధం దిశగా పరిస్థితులు. ప్రధానితో ఎన్ఎస్ఏ దోవల్ అత్యవసర భేటీ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వేధించే వారిని విడిచిపెట్టం